ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఒక మంచి శుభవార్తతో ఈ రోజు నన్ను మీ ముందు నిలబెట్టాడు. దట్స్ వై రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ టుడే. ప్రార్థనలో ఉన్న గొప్పతనం మనకి తెలియంది కాదు. మోషే ప్రార్థించినప్పుడు దేవుడు ఆకాశపు వాకిండ్లను విప్పి ఇశ్రాయేలీయుల కోసం మన్నాను కురిపించాడు. అలాగే యెహోషువ ప్రార్థించినప్పుడు ఆయన సూర్యచంద్రుల్ని ఆపేశాడు. మరి ఈ రోజు మీరు ఇజ్రాయెల్ కొరకు చేస్తున్న అదే ప్రార్థన ద్వారా దేవుడు ఎంతో మంది ఆకలిని తీరుస్తున్నాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ. సరే, విషయానికి వస్తే సరిగ్గా వారం క్రిందట కరోనాలో మాపై కృప చూపిన కరుణామయుడు అని చెప్పి నేను ఒక వీడియోని చేసి అందులో మరి ఈ లాక్డౌన్ కారణంగా ఎంతో మంది హిజ్రాలు పూట గడవడమే కష్టంగా ఉంది, దయచేసి వారందరి కొరకు మీరు ప్రార్థించండి అని నేను కోరినప్పుడు నిజంగా ఎంతో మంది సేవకులు విశ్వాసులు బలంగా వారి కొరకు ప్రార్థించారు. మీరు హిజ్రాల కొరకు చేసిన ప్రార్థన యొక్క ప్రతిఫలాన్ని అలాగే మనం చేసే ప్రార్థనలో ఉన్న శక్తిని మీ అందరికీ చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క కృప అలాగే మీ అందరి ప్రార్థనతో విజయవాడలో SFG సోల్జర్స్ ఆఫ్ జీసస్ టీం వారు విజయవాడలో నివసిస్తున్న కొంతమంది హిజ్రాలకి వారి వంతు సహకారాన్ని అందించారు. దానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని వీడియోస్ ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. కానీ ఈ రోజు నుంచి ఒకప్పుడు వాళ్ళని చూస్తే మేము భయపడ్డాము, అసహించుకున్నాము. కానీ ఎప్పుడైతే దేవుడి వాక్యాన్ని మీ సాక్ష్యాన్ని విన్నామో వాళ్ళంటే భయం పోయి వాళ్ళ మీద ప్రేమ కలిగింది అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో అంత అద్భుతమైన కార్యము దేవుడు నా చేత జరిగిస్తున్నాడు. నా చేతే కాదు, మీ అందరి చేతి కూడా జరిగించిన సమర్థుడు ఆయన. సో ఆయనకు కావాల్సిందల్లా మనం ఎంతో హృదయంతో చర్చిలోకి రానిచ్చేవాళ్ళు కాదు, ఒక చీడ పురుగును చూసినట్టు చూసేవారు. ఎందుకంటే వీళ్ళు ఇలా శాపగ్రస్తులు, వీళ్ళు చర్చిలోకి రాకూడదు అనే ఒకలాంటి వ్యతిరేకత మనలాంటి వీళ్ళకి మొదలులేదు. సో ఎప్పుడైతే దేవుడు నన్ను లేపి వాడుకున్నాడో అదే చర్చిల్లో మనలాంటి వాళ్ళని పిలిచి వాళ్ళ చేత మీటింగ్లు పెట్టి వాళ్ళని ప్రేమించడము, వాళ్ళని ఆదరించడము జరుగుతుంది. సో ఈ రోజు నేను మీ మధ్యలోకి రావడానికి కారణం ఏంటి అంటే, ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల నియమించిన లాక్డౌన్ కారణంగా మన హిజ్రా కమిటీ వాళ్ళందరూ కూడా ఆర్థికంగా చాలా కుంగిపోయారు. ఈ రోజు మనం బయటకు వెళ్తే గానీ కడుపు నిండిన జీవితాలు ఎన్నో ఉన్నాయి మన దాంట్లో, అవునా? సో మన మెడిసిన్ కి కానీ, మన ఇంటర్ది కట్టుకోవాలన్నా, తర్వాత ఫుడ్కి కానీ, తినడానికి అన్ని విధాలా మన దగ్గర ఉన్న ఒకే ఒక మార్గం బస్తీ. షాపుల దగ్గరికి వెళ్ళి ట్రైన్కి వెళ్ళి అడగడం. మరి ఈ లాక్డౌన్ కారణంగా అవకాశం మనకు లేదు. సో మామూలుగా ఎవరికైనా ఒక ఇంట్లో ఏదైనా బాధ కలిగితే చుట్టాల్లో, బంధువుల్లో, పక్కింటి వాళ్ళు అడుగుతారు. కానీ మనకి పక్కింటి వాళ్ళు ఒక గ్లాస్ బియ్యం అడిగినా ఇచ్చే పరిస్థితి లేదు మనకి. సో కాబట్టి SFG సోల్జర్ ఆఫ్ జీసస్ అని చెప్పి ఒక టీం ఉంది. ఆ టీం వాళ్ళు పోలీస్ వాళ్ళు అనమాట. ఆ పోలీస్ వాళ్ళు మన హిజ్రా వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పేసి వాళ్ళందరూ దేవుడిని నమ్ముకున్నారు. అందరూ ఆ పోలీసు వాళ్ళు అందరూ దేవుడిని నమ్ముకున్నారు. ఒకప్పుడు పోలీసులు అంటే మనం భయపడేవాళ్ళు. ఈరోజు అదే పోలీసులు మనలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకొని, బైబిల్లో ఉన్న మన గురించి తెలుసుకొని, ఆ పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే విజయవాడలో ఉన్న కొంతమంది హిజ్రాలకి, ఎవరైతే దేవుడిని నమ్ముకున్నారో ఆ హిజ్రాలకి మన వంతు సహకారంగా కొంచెం బియ్యము, ఉన్న వస్తువులు, ఒక వారానికి సరిపడేదైనా వస్తువులు కావాల్సినవి ఇద్దామని చెప్పి ఒక ఆలోచన చేసి వాళ్ళు నాకు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేసినప్పుడు మరి నేను ఉండేది హైదరాబాద్ లో కదా. అప్పుడు నేను పాపని అడిగాను అనమాట. ఈ పాప ఉంది కదా, ఈ పాప మీకు తెలిసే ఉంటుంది. ఈ పాపని అప్పుడు మన ఏరియాలో కొంతమంది ఉన్నారేమో, ఒక 6 మీరు వస్తే బాగుంటుంది అని చెప్తే ఇంక నేను రావడం జరిగింది. నిన్న రాజరాజపేట కదా, న్యూ రాజరాజపేటలో 25 మంది వచ్చారు. మరి మీకు తెలిసే ఉంటుంది ఆ విషయము. ఒక 25 మంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా ప్రార్థన చేశాము. వాళ్ళందరికీ కూడా మేము మంచిగా ఉన్న దాంట్లో ఇవ్వగలిగాము. సో అదే విధంగా మీకు కూడా ఇప్పుడు ఇస్తాము. అయితే దానికన్నా ముందు బైబుల్లో, ఇప్పుడు ఈ బైబుల్ అనేది ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో క్రైస్తవులందరికీ కూడా ఇది దేవునితో సమానం. ఈ బైబిల్లో మన గురించి దేవుడు గొప్పగా చెప్పాడు. అది ఏం చెప్పాడు మీకు చదివి వినిపించి నేను ముందుకెళ్తాను. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 3-5 వచనాల్లో మన గురించి ఏమనుందంటే, షండు నేను ఎండిన చెట్టని అనుకునవద్దు. ఇజ్రాయెలు అని మనల్ని హిందీలో, ఉర్దూలో పిలుస్తారు. కానీ బైబిల్ ప్రకారం మనల్ని 2 రకాలుగా పిలుస్తారు. ఏంటి? నపుంసకులు, షండులు. ఇప్పుడు ఇజ్రాయెల్ అన్నా, నపుంసకులన్నా, షండులన్నా ఒకటి. భాషను బట్టి, ప్రాంతాలను బట్టి మన పేర్లు మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి తమిళనాడులో అయితే అరవాణి, తిరునంగై అంటారు మనలాంటి వాళ్ళు. అలాగే కర్ణాటకలో, బెంగళూరులో అయితే మంగళముఖి అని పిలుస్తారు. ఇలా ఊరిని బట్టి, భాషను బట్టి రకరకాల పేర్లు ఉంటాయి. బైబిల్ ప్రకారం మనల్ని షండులు, నపుంసకులు అంటారు. అయితే దేవుడు మన గురించి బైబిల్లో ఏం చెప్పాడంటే, షండు అంటే హిజ్రాలు
మీరు ఎండిన చెట్టు అని అనుకోవద్దు. చెట్టు ఎప్పుడు ఎండిపోతుంది? నీళ్లు లేనప్పుడు, గాలి లేనప్పుడు చెట్టు ఖచ్చితంగా ఎండిపోతుంది. అలాగే మనిషి అనే చెట్టు కూడా ఒకనొక సందర్భంలో ఆత్మీయంగా ఎండిపోతాడు. ఎప్పుడు తెలుసా? ప్రేమించేవాడు లేనప్పుడు, ఆదరించేవాడు లేనప్పుడు, సమాజంలో విలువ లేనప్పుడు. మన జీవితాలు అలాంటివి కదా. మన అందరి జీవితాలు ఎండిపోయిన చెట్టు లాంటి జీవితాలే. అయితే దేవుడు ఏమంటాడంటే మీరు అలా అనుకోకండి అని అంటూ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు, నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు, నా నిబంధనను ఆధారం చేసుకొనుచున్న షండులను గురించి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, ఏ ఇజ్రాయెలైతే నాకు నచ్చినట్టుగా బ్రతుకుతారో వాళ్ళు గనక నాకు నచ్చినట్టుగా బ్రతికి వారం వారం చర్చికి వెళ్తూ దేవుడి పాటల ద్వారా మహిమపరుస్తూ ఉన్నారనుకో, అలా గనక మనం చేయగలిగితే మనకంట దేవుడు ఆయన రాజ్యంలో ఒక భాగాన్ని ఇస్తాడు. ఎక్కడ? దేవుడి సన్నిధిలో ఒక భాగాన్ని ఇస్తాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సో ఆయన సన్నిధిలో ఒక భాగం. మనకి లోకంలో విలువ లేదు. కన్నవాళ్ళు మనల్ని కాదన్నారు, స్నేహితులు మనల్ని ఎగతాళి చేశారు, బంధువులు దూరంగా పెట్టేశారు. సరేలే మనం ఇలా పుట్టినందుకు మన జీవితాలు ఇంతేనని చెప్పి వీళ్ళందరినీ కాదనుకొని మనం సమాజంలోకి వస్తాం. సమాజం ఊరుకుంటుందా? నువ్వు ఆడా కాదు, మగా కాదు, తేడా అని చెప్పి రోజు సూటిపోటు మాటలతో, ఒక రోజు కాదు 24 గంటలు 7 రోజులు జరిగే భాగవతమే. సో సమాజంలోకి వస్తాం. సమాజంలోకి వచ్చినప్పుడు సమాజం కూడా మనల్ని వెలివేస్తుంది. కానీ మనుషులు మనల్ని వెలివేసిన, మనిషిని చేసిన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా వెలివేయడు. మనకి లోకంలో ఎలాంటి లేకపోయినా, ఏ బంధాలు లేకపోయినా, ఎవరు ప్రేమించకపోయినా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. పరలోకంలో మనకంటూ ఒక మంచి స్థానాన్ని ఇచ్చాడు. ఆ స్థానం మనం పొందుకోవాలంటే మనం క్రీస్తు రక్తంలో కడగబడాలి, మనం చేసిన పాపాలని ఒప్పుకోవాలి. చక్కగా చర్చికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పరలోకంలో మనకు ఒక అద్భుతమైన స్థానాన్ని దేవుడు ఇస్తాడు. ఇప్పుడు మనుషుల ప్రేమ గొప్పదా, దేవుడి ప్రేమ గొప్పదా? దేవుడి ప్రేమే గొప్పది. మనుషులు చేసింది ఎవరు? దేవుడే. ఆ మనుషులు మనల్ని వెలివేస్తుంటే మనిషిని చేసిన దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఒక అద్భుతమైన మాట ఉంది, నాకు చాలా ఇష్టం ఆ మాట బైబిల్లో. అదొకసారి నేను చదువుతాను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్న కంటే ఈ ఇజ్రాయెల్ అనే వాళ్ళకి శ్రేష్టమైన పేరు పెడుతున్నాడంట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సమాజం మనల్ని ఏమంటుందో తెలుసా? నేను సిగ్గు విడిచి చెప్తున్నాను ఒక మాట. సమాజం మనల్ని ఏమంటుందో తెలుసా? పొజ్జ, మాడ, తేడ, 0.5, 50 ఇవేగా సమాజం పెట్టిన పేర్లు. సమాజం అలా అంటుంటే దేవుడు ఏమంటాడు తెలుసా? మీరు ఆడవాళ్ల కన్నా మగవాళ్ల కన్నా నా దృష్టిలో మీరు శ్రేష్ఠులుగా ఉన్నారంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. ఆ మనుషులు మనల్ని ఎగతాళి చేస్తుంటే దేవుడు అంటున్నారు, సమాజం మిమ్మల్ని అంటుంది మీరు ఆడవాళ్ళు కాదు, మీరు మగవాళ్ళు కాదు అని సమాజం మనల్ని ఎగతాళి చేస్తుంటే దేవుడు అంటున్నాడు, మీరు ఆడవారు కాకపోయినా మగవారు కాకపోయినా వాళ్ళకి మించి మీరు నా దృష్టిలో శ్రేష్ఠులుగా ఉన్నారు అంటున్నాడు. హల్లెలూయా. సో ఈ వాక్యాన్ని నేను మీకు చూపించడం వల్ల నా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనల్ని ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా యేసు ప్రభు వారు ప్రేమిస్తారు. చర్చిలకి మీరు వెళ్ళండి, ప్రతి వారము కూడా దేవుడి వాక్యాన్ని వినండి. మన జీవితాలు ఏమున్నాయి? బ్రతికినంత కాలం ఒంటరిగా బ్రతుకుతూ కొనసాగాల్సింది. మనలో ఒక వ్యక్తి వస్తాడు, నమ్మి మోసం చేయడానికి వస్తాడు. ఆ వ్యక్తి ఏదో ఆశించడానికే మన దగ్గరికి వస్తాడు. ఈ రోజులో ఒక మాట నేను చెప్తున్నాను, ఒక స్త్రీకే భరోసా లేదు. సగం జీవితాల్లో మనకేం భరోసా? కాబట్టి ఉన్న దాంట్లో సంతోషంగా ఉండండి. మేము మీ అందరి గురించి ప్రార్థన చేస్తాము. మా చర్చిల్లో కూడా చెప్పి మీ అందరి గురించి ప్రార్థన చేస్తాము. ఖచ్చితంగా అనేక మంది మీ గురించి ప్రార్థన చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో భయపడదు. మనం ఎప్పుడు కూడా మనుషుల మీద ఆధారపడద్దు. ఎందుకంటే మనుషులు ఇవాళ ఉండట్ల మనుషుల మాటలు మరుక్షణమే మారిపోతున్నాయి. కాబట్టి మనిషి మీద ఆధారపడకుండా మనిషిని చేసిన దేవుడి మీద ఆధారపడండి. ఖచ్చితంగా దేవాదేవుడు మీ అందరికీ సహాయం చేస్తాడు. హైదరాబాద్ లో అయితే కొంతమంది హిజ్రాలు ఇంటి అద్దె కట్టట్లేదని చెప్పి ఇంటి ఓనర్ ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటున్నారు. ఇలాంటి సమస్యలు కూడా మనం ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ ఎవరైనా తిడితే చుట్టాల దగ్గరకో బంధువుల దగ్గరికి వెళ్ళి బతుకుతారు. మనం ఎలా బ్రతుకుతాం? కాబట్టి మనకు సహాయం కావాలంటే మీరు ధైర్యంగా దేవుని వైపు చూడండి. ఈ రోజు దేవుడి ద్వారానే కదా నేను ఇక్కడికి రాగలిగాను. సో మీరు కనుక దేవుడిని నమ్ముకున్నారంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు మీ అందరికీ కూడా సహాయం చేస్తాడు. సరేనా? చిన్న ప్రార్థన చేసుకుందాము. బంగారు పాత్ర ఉదయకాలంలో ప్రభా మీరు మీ ఆత్మచేత మమ్మల్ని ప్రేరేపించి నా ప్రభా ఈ ప్రాంతంలో నడిపించుకున్నాను నడుచుకో. మేము అనుకుంటున్నాం మేము మాత్రమే వచ్చామని, కానీ ఈ గదిలో మీరు ఉన్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. 2-3 నా నామం బట్టి కూడుకున్నప్పుడు వారి మధ్య ఉంటాను సెలవిచ్చినటువంటి తండ్రి, ముఖ్యంగా మీరు ఆత్మస్వరూపుగా మా మధ్యలో ఉన్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయా బిడ్డ ద్వారా ప్రభా మీరు ఇప్పటి వరకు ప్రభా మీరు మాతో మాట్లాడారు తండ్రి. మీ స్తోత్రం. తల్లి గర్భంలో రూపింపబడక ముందే ప్రభా వీరు మీకు తెలిసినటువంటి పిల్లలు ప్రభా. మేము అనుకుంటున్నాం ఈ లోకమంతా వీరు ప్రత్యేకపడిన వారని కాదు ప్రభా.
తల్లి గర్భం రూపింపబడక ముందే ప్రభా వీరిని ఎన్నుకున్నటువంటి తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ కృపతో ప్రభా ప్రపంచమంతా సమాజమంతా వెలువేసినప్పటికీ నా ప్రభా నీవు సృజించావు కాబట్టి ప్రభా నా తండ్రి నీ కృప చేత ఈ బిడ్డలను ఆవరించి ఆదుకొని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే నీ నిత్య రాజ్యానికి ప్రభా వీరు వాసులుగా ఉండటానికి ప్రభా నీ వైపు తిరగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాయా. అలాగే నా డిపార్ట్మెంట్ నుంచి ప్రభా నా తండ్రి బిడ్డను ప్రేమించిన ప్రభా ఈ ప్రాంతంలో నా తండ్రి కొంతమందికి ప్రభా నా తండ్రి ఆహారం ప్రభా నా తండ్రి ఇస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. ఇది ఇచ్చేది మేము శాశ్వత కాలం కాదు, కానీ కొన్ని రోజులకు మాత్రమే తండ్రి నీ యొక్క కృప చేత నింపి ఒక మనుషుడు ప్రభా నా తండ్రి రొట్టె వలన కాదు కానీ దేవుని వచ్చి నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడని మీరు వాగ్దానం సాధించారు. కాబట్టి ప్రభా ఈ ఆహారం ఇప్పుడు ఉంటుంది, రేపు అయిపోతుంది, కానీ నీ నోటి నుండి వచ్చే మాటలు వీరి హృదయాల్లో ఫలించినట్లు మీరు సహాయం చేయండి అయా. మేము షండులము కాదు, మేము ఎండిపోయినటువంటి వారం కాదు, మాకు నీరు పెట్టేవాడు, మమ్మల్ని పోషించేవాడు, మమ్మల్ని సృష్టించినటువంటి మా దేవుడని మీరు నమ్మడానికి సహాయం చేయండి. అలాగే మాకు ఒక భాగం ఉంది పర్వత రాజ్యంలో, ఆయన ఇంటిలో మాకు ఒక భాగం ఉందని మీరు నమ్మడానికి సహాయం చేయండి. అలాగే ప్రభు నా తండ్రి మీ కృపచేత నింపి నా తండ్రి కొడుకులను కూతులు ఈ లోకంలో మనుషులుగా చేయబడినటువంటి ప్రభు నా తండ్రి ఆడవారు మగవారి కంటే కూడా శ్రేష్టమైన పేరును పెట్టి మీరు పిలుచుకున్నందుకే స్తోత్రములు చెల్లిస్తూ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తుందిగా ప్రభా. మా మధ్యలో ప్రభా ప్రియ బిడ్డ అంజలిని, అలాగే మా ప్రియులు ప్రభు నా తండ్రి వాప్తి గారి ప్రభా, అలాగే బిడ్డను ప్రభు నా తండ్రి మీరు ప్రేమించి నా ప్రభా తేజస్విని అశ్వాని ప్రభ నన్ను ఆ ప్రభా బిడ్డను ప్రేమించి మీరు నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తెలుస్తాయా. మా ఎజెండా ఒకటే, వీరు రక్షింపబడాలి, మీరు ఆదరింపబడాలి, మీరు మీచే ప్రభా దీవెన పొందాలి, మీ కృపచేత నింపబడాలి. అదే మేము ప్రభా వచ్చాము వెళ్తున్నాం, మీ సన్నిధిలో వీరి కుటుంబాన్ని బలపరిచి ఇక్కడ ఉన్నటువంటి ప్రభా ఈ 5గురు కూడా ప్రభా నీ నామ మహిమ కొరకు వాడబడే కృపను దయచేసి ఈ రోజు చదివిన లేఖనాల్లో చెప్పిన ప్రతి మాటను యేసు క్రీస్తు నామంలో వీరికి ఆశీర్వాదకరంగా ఉంచి మహిమ ఘనత ప్రభావం నీ మాత్రమే పొందుకోమని యేసు క్రీస్తు దివ్యనామమున స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం. మహిమ కలిగిన యేసే నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. సో ప్రెసెంట్ నేను ఇప్పుడు మాచవరంలో ఉన్నాను. ఇక్కడ కొంతమంది 6 హిజ్రాలు ఉన్నారు. సో దేవుని యొక్క కృపను బట్టి మరి SFJ మరి సోల్జర్స్ ఆఫ్ జీసస్ వారు టీం వారు మరి ఎంతగానో ముందుకు వచ్చి మా హిజ్రా టీం వాళ్ళందరికీ కూడా సహాయం చేశారు. అందుని బట్టి వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అందరూ కృతజ్ఞతలు చెప్పండి. సో చాలా అందరూ సంతోషిస్తున్నారు మీరు చేసిన ఈ కార్యానికి. దేవుడు మిమ్మల్ని మీ పరిచయని ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి మా అందరి తరఫున మీకు పేరు పైన నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సో నిన్నటి కూడా చక్కగా మీరు అందరికీ కూడా సహాయం చేశారు. ఈ రోజు మాచవరంలో 6గురికి మేము ఇవ్వగలిగాము. సో దేవుడి కృప ఉంటే ముందు ముందు మనమందరం కలిసి ఇజ్రాయెల్ కోసం పరిచయం చేద్దాం. చాలా సంతోషమండి. సో సోల్జర్స్ ఆఫ్ జీసస్ టీం వారికి మా ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ అందరి తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు చేస్తున్న ఈ పరిచయని దేవుడు 30 100 దీవించునుగాక. మీకు మీ కుటుంబ సభ్యులకు కావలసిన సమృద్ధి ఆశీర్వాదాలను ఆయన మెండుగా దయచేయునుగాక.
ఆమేన్. ఇది ఇలా ఉంటే కొంతమంది హిజ్రాలు కరోనా మహమ్మారి నుంచి మా రాష్ట్రాన్ని, దేశాన్ని, ఈ ప్రపంచాన్ని కాపాడు యేసయ్య అని చెప్పి గుంపులుగా కలిసి ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది సమాజానికి వారి వంతు సహకారాన్ని అందిస్తూ ఫుడ్ విషయంలో కొంతమందికి అనేక మంది హిజ్రాలు హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది. దేవుడు వీళ్ళందరిలో తీసుకొచ్చిన మార్పును చూసి నాకైతే మాటలు వాళ్ళు వచ్చు దారిలో వెళ్ళు దారిలో వరకు పాపను కార్చండి తండ్రి ప్రభు. మీరు వాళ్ళు ఒకరి తండ్రి ప్రభు వాళ్ళ ప్రయాణ విషయం జ్ఞాపకం చేసుకుంటాను ప్రభు. మీకు వందనాలు నాయన. వాళ్ళు నడిపించే విధానం మీరు మీ చూపు వాళ్ళకి ఇచ్చి తండ్రి ప్రభు మంచిగా మంచి దారిలో వెళ్ళేటట్టు వాళ్ళని నడిపించి నేను కోరుకుంటున్నాను తండ్రి ప్రభు. మీకు వందనాలు తండ్రి ప్రభు. మీకు వందనాలు నాయన. దేవాతి దేవ వాళ్ళు ఇటు మొదలుకొని తండ్రి ప్రభు వాళ్ళు ఇటు చేరుదే వరకు వాళ్ళు సహాయం చేయండి. వాళ్ళకి తోడుగా ఉండి తనకు నడిపించమని కోరుకుంటున్నాను ప్రభు. దేవానికి వందనాలు అయినా దేవానికి చిన్ని ప్రార్థన తను మీ కొరకై మీ పాదర్శన పెట్టుకుని చూస్తున్నాను తండ్రి. మరి చూశారుగా మనం చేసే ప్రార్థన యొక్క శక్తి ఏంటో. మనం చేసే ప్రార్థన వల్ల దేవుడు హిజ్రాల పట్ల ఇంత గొప్ప కార్యం జరిగిస్తే కరోనా విషయంలో ఆయన మన పట్ల ఇంకెంత గొప్ప కార్యం చేయగలడు. కాబట్టి కరోనా కంటికి కనపడనంత దూరంగా పారిపోయే వరకు ప్రార్థిద్దాం. కరోనా విషయంలో యుద్ధం యెహోవాది, గెలుపు మనది. ఆమేన్.